యెషయా గ్రంథం 33:11 నుంచి చదువుదాం. ఐజయా 33 from verse 11. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందురు. మీ ఊపిరి అగ్ని అయినట్టు మిమ్మను దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. ఎవరంట? సియోన్ అంటే సియోన్లో పరిశుద్ధులు ఉన్నారు. ఇంకెవరున్నారు? పాపులు. ప్రతి సంఘంలో జెజబేల్ ఉంటది. ఇంకెవరుంటారు? పాపులు ఉంటారు. కొంతమంది ఇటు సంగతి చూద్దామని వచ్చేవాడు కూడా ఉంటారు అక్కడ. అసలు ఇటు ఏం చెప్తున్నాడు అని కొంతమంది ఉంటారు. అవునా? కొంతమంది పరిశుద్ధులు, కొంతమంది విని ఎదుగుదాం, కొంతమంది ఏమో ఆదరణ పొందుతాం, కొంతమంది ఏమో బలాన్ని పొందుకుంటాం. రకరకాల మనుషులు ఉంటారు. ఓకే, అయితే ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంట? లోకమంతా కష్టం వచ్చి బాధలు వచ్చినప్పుడు సియోన్లో పాపులు దిగులు పడుతున్నారంట. చదవమ్మా. వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. చూడండి, మనము దేవుని రాజ్య సంబంధులు కాబట్టి కొన్ని పనులు మనం చేయలేము, చెయ్యము కూడా. ఒకవేళ చేసినా అది పడిపోయాము అని మళ్ళా లేచిపోతాం. ఎంతమందికి అర్థమైంది? లోకం ఉన్నట్టు మనం ఉండం. మనము కొన్ని పనులు చేయలేము, కొన్ని మాటలు మాట్లాడలేము. ఎందుకంటే మన స్టాండర్డ్స్ వేరు, మన లెవెల్ వేరు. ఒకవేళ పడిపోయినా ఎందుకలా పడిపోయిందని చెప్పి మళ్ళా లేచి దాన్ని సరిదిద్దుకుంటాం. చదవమ్మా. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరకను, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండదు. ఇది సంఘములో ఉన్న వాళ్ళకి. పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఏం దొరుకుతుందంట? ఆహారం. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయవాడు ఎక్కడ ఉన్నాడు? తూచువాడు ఎక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. చూడండి, దేవుని రాజ సంపదలను మూర్ఖుల నుండి నేను నాశనం చేయమారి నుండి ఏం చేస్తాదంట? వేరుపరుస్తుందంట. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ డిఫెండ్ యూ. నిన్ను దహించేవారు, మోసం చేసేవారు, చంపేవారి నుండి దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను వేరుపరుస్తాడంట. చదువు అందరూ చెప్పండి, సంఘము వేరుపరుస్తుంది అనండి. ద చర్చ్ సపరేట్స్ యూ. చూడండి, ఒక 5 సంవత్సరాల సంఘానికి వచ్చి వాళ్ళు పనులు బుద్ధులు మారాయా లేదా? యూ చేంజ్, యూ కీప్ చేంజింగ్. అలాగే నిన్ను మోసం చేసేవారు చేయరు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఇబ్బంది పెట్టరు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే జరిగేది నీకు అది జరగదు. చదవండి. ఉత్సవ కాలములలో మనము కూర్చొనుచున్న సియోను పట్టణమును చూడుము. సియోను అంటే ఏంటి? సంఘము. నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులు ఎన్నడను ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. దేవుడు అంటున్నాడు, ఒక ఊడ కాదు కదా, మేకు కూడా ఏం చేయలేరు. సంఘం అభివృద్ధి చెందుతానే ఉంది. నీ గృహము కూడా, నీ ఇల్లు, నీ జీవితము కూడా, నీ కుటుంబ జీవితము కూడా అంతే. నీ రోగాలేమి, నీ చంప అప్పులేని చంప, వాటిని జయించి అగ్నిలోంచి బయటకు వచ్చినట్టు సాక్ష్యాలతో బయటకు వస్తారు ఈ రోజు నుంచి అందరూ. చదవండి. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. ఎక్కడ? సంఘములో అనండి. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ ఆయన సియోను గుమ్మములను అన్నిటికంటే ఎక్కువ ప్రేమించాడంట. యాకోబుకి అన్నీ ఉన్నాయి గుడారాలు, అన్నిటికంటే సియోను. నీవు ఆదివారం మందిరంలో ఉంటే వారం అంతా, జీవితం అంతా దేవుడు నీతోటే ఉంటాడు. చదువు. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఊడ ఏది నడవదు, గొప్ప ఊడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. నీ ఓడత్రాళ్ళు వదిలిపోయిను, ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు, చాపను విప్పి పట్టరు. కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును, కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు.
నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడను అనడు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడు అన్నాడు. ఆగండి, ఈ డైలాగ్ పరలోకంలో అంటారా, భూమి మీద అంటారా? పరలోకంలో నాకు బాగలేదు అనడానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ అంటే ఎక్కడ అనాలా? ఎందుకంటే బాగోలేదంటే ఈ భూమి మీద అనాలి. ఈ భూమి మీద ఉండే మందిరములో వాళ్ళంట నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అన్నాడు. ఎందుకు? దానిలో నివసించు జనుల దోషము పరిహరించి. ఎందుకు? యేసయ్యను అంగీకరించారు గనక, వారి రోగాలన్నీ సిలువ మీద పడ్డాయి గనక, వారిలో ఒకరు కూడా దేహములో బాగలేదని అనరండి. కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి వారు నా దేహంలో ముళ్ళు, నీకు రోగం ఉంది ఉంచుకో అని ఉంచుకుంటున్నారు బోనస్ లాగా 2000 సంవత్సరాల నుంచి. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నా వధువు కాదు. నా వధువు ఏమంటాదో తెలుసా? నాకు దేహంలో బాగులేదని ఒక్కడు కూడా అనడంట. ఈ రోజు నుంచి ప్రతి కుటుంబంలో గొప్ప స్వస్థత కలుగును గాక. అంటే వధువు ఏమవుతుంది? సిద్ధపడదు. అంటే వధువు సిద్ధపాటు ఏంటి? సంఘములో ఒక్కడు కూడా నాకు దేహములో బాగుందని అన్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇది భూమి మీద పరలోకంలోనా? భూమి మీద. ఎందుకంటే పరలోకంలో మనం తప్పు చేస్తే క్షమిస్తాడా? అసలు తప్పు చేయము. క్షమాపణ ఎక్కడుంది? ఈ భూమి మీద. అంటే సంఘము నీ కొరకు ప్రార్థించాలా, సంఘమంతుడి కొరకు ప్రార్థించాలా? అందరూ చెప్పండి, నాతో సహా అన్ని దేహాలు సంపూర్ణముగా స్వస్థపడును గాక. అవ్వ, మా వెలుగు ద్వారా మా పరిస్థితే కాదు, లోకంలో ఉండే భయం మారాలా, వైలెన్స్ మారాలా, పరిస్థితులు మారాలా. నా వెలుగు చీకటిని మార్చాలా. నన్ను అంతగా వెలిగించు నాయన, నన్ను అంతగా వెలిగించు. Enlighten me with the light of the world. Exaltation and then heaven on earth. నీ పరలోక రాజ్యం భూమి మీద ఎలాగుంటుందో మేము రుచి చూపించి పరలోకానికి వెళ్ళాలి నాయన. ఇది సంఘము ద్వారా జరుగునట్లు మేము ప్రార్థిస్తున్నాము. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.